పూర్వం నుండి దాదాపుగా 50 సంవత్సరాల నుండి కూడా కళ్యాణం అంగరంగ వైభవంగా చేస్తున్నారు ఈ మాధవాపురం గ్రామంలో. కావున జగద్గురు అయినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి మాత గోవిందమాంబ గారి కళ్యాణం కూడా ప్రతి మహాశివరాత్రి రోజున పురవి వీరభద్రస్వామి కళ్యాణం జరిగిన రోజు ప్రతి మహాశివరాత్రి కూడా ఈ మాధవాపురంలో కళ్యాణం నుండి కూడా గత పెద్దలు వారి సమక్షంలో అంగరంగ వైభవంగా శ్రీ వీరబ్రహ్మం గారి కళ్యాణ మహోత్సవం చేస్తున్నాము. శ్లోకాలు ఇవ్వండి స్వామి, శ్లోకాలు ఇవ్వండి. వాఘార్ధవ్యో సంప్రక్తో వాఘార్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతే పరమేశ్వరో. ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మాతా గోవిందమాంబదేవతాభ్యో నమో నమః. కళ్యాణ మహోత్సవంగత్వేన తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంగృయుగం స్మరామి. శ్రీమద్ విరాట్ కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మాతా గోవిందమాంబాకి జై. దాదాపు మాకు తెలిసినంత వరకు ఒక 100 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ గుడి ఉన్నది, బ్రహ్మంగారి గుడి ఉన్నది. అదే చెప్పమన్నా, బ్రహ్మంగారి గుడి ఉన్నది. అది ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడ కళ్యాణం జరుపుకుంటూ వస్తున్నాము. మా తాతలు, మా తండ్రులు బయలు, మేము కూడా ఇప్పటికీ ఇంతవరకు కూడా ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున మహాకళ్యాణం చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పటి వరకు మా ఊర్లో పాడి పంటలు అన్నీ కూడా ఏ కొరవ లేకుండా కూడా అన్ని సక్రమంగా నడుస్తున్నాయి. మా పిల్లలు కూడా మంచి భారీ ఎత్తుగా మంచి ఉద్యోగాలలో చదువులలో కూడా మంచిగానే ఉన్నారు. కాబట్టి ఈ దేవుడిని నమ్ముకొని మేము ప్రతి ఏం దేవుడు వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ కళ్యాణము ఈరోజు జరుపుకున్నాము. కాబట్టి ఇది వినయించుకుంటాము. రాజేంద్ర టీవీ ఛానల్ రావునా ఒకసారి లోపలికి రా. మీరు అటు పోనండి సార్, అటు పోండి, సైడ్కి ఉండండి.